ఎంత దుర్మార్గంగా అంటే అంబటి రాంబాబు గారు ఇంట్లో ఉండి ఆయన జరిగినటువంటి పరిణామం మీద ఆయన ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి ప్రెస్ మీట్ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని నేను అనలేదు, అక్కడ నా మీద అన్నటువంటి వ్యక్తుల్ని నేను అన్నాను అని చెప్పేసి బహిరంగంగా, ఏదో ఒక నేను చోటమాటగా ఆయన చెప్పింది కూడా కాదు, బహిరంగంగా చెప్పినప్పటికి కూడా కావాలని అంబటి రాంబాబు గారిని ఏకాకిని చేసి అంబటి మీద దౌర్జన్యం చేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంబటి రాంబాబు గారు గుంటూరు 2 నుంచి పోటీ చేసేటటువంటి పరిస్థితులంతా కూడా అక్కడ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేవలం అంబటి రాంబాబు గారిని ఈ వంకర భయపెట్టాలని చూశారు. అంబటి రాంబాబుని భయపెట్టడం ఈ రాష్ట్రంలో ఎవరి వల్ల అయింది సార్? ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారి చరిత్ర చూడండి, ఒక్కసారి కూడా ఆయన నోరు తూలి మాట్లాడినటువంటి మాట ఎప్పుడూ ఉండదు. ఈ ఒక్కసారి మాత్రం అక్కడ ప్రత్యేక పరిస్థితిలో అమ్మనాభూతం జరుగుతూ ఉంటే ఎవరివైనా మనిషి అన్నాక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన దాన్ని మళ్ళీ సవరించుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి గొప్ప విలువలు కలిగిన నాయకుడు. అలాంటి నాయకుడిని ఎంత ఘోరంగా ఇంట్లో దాదాపు 75 మంది ఉంటే 75 మందిని తగలబెట్టాలని వచ్చారు. అసలు వాళ్ళు తగలబెట్టాలని వస్తే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు అక్కడ లోపల ఉన్నా సరే పోలీసులు సార్, వాళ్ళకి వీళ్ళకి మధ్యన పోలీసులు ఉన్నారు. అరే ఒక్కడిని ఆపరే, చూడటానికేమో 70-80 మంది పోలీసులు, మిలిటరీ పోలీసులు, వ్యాన్లు మొత్తం పెట్టుకొని కూర్చున్నారు. కానీ ఒక్కడిని కూడా ఆపకుండా చివరికి గల్లా మాధవి గారు వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ హస్బెండ్ వీళ్ళు అంబటి రాంబాబు గారు ఆఫీసులోకి పోయి అంబటి రాంబాబు గారిని దుర్భాషలు ఆడుతూ ఉండి, పెద్ద నాయకుడు 65-70 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ నాయకుడిని మనం ఒకళ్ళ ఇంటికి పోయి రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాం, ఏం జరుగుతా ఉంది, ఏమన్నా అర్థమవుతుంది వీళ్ళకి అంటే కాపుల్లో ఒంటరి అంబటి అని అనుకున్నారేమో వాళ్ళు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబటి ఒక్కడు కాదు అని చెప్పేసి కాపులంతా కూడా అంబటి వెంట మాట్లాడుతూ ఉన్నటువంటి సానుభూతిని మరి మద్దతు వస్తుందా ఏం సార్? ఇవాళ వైజాగ్ నుంచి దాదాపు 200 కార్లతోటి కాపులంతా మేము అండగా ఉన్నామని ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభం గారు అక్కడ ఉన్నటువంటి లోకల్ కాపులంతా కూడా మొన్న జైలుకు పోయి పరామర్శించి వచ్చినటువంటి పరిస్థితి. అంబటి ఒక్కడు కాదు అని గుర్తు పెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన అండగా ఉంటే కాపు కులం అంతా కూడా అంబటి వెంట మేము ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి గుర్తు పెట్టుకొని అంబటి రాంబాబు గారు రాబోయే రోజుల్లో రాజకీయంగా సమూలంగా నాశనం చేయాలన్నటువంటి ఆలోచనల్ని విరమించుకోవాలని చెప్పేసి గుంటూరు 2కి సంబంధించినటువంటి వారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది వైకాపా చెందినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అంబటి రాంబాబు గారి నివాసానికి రావటం, వారితోటి వారి కుమార్తె బయట కూడా విజువల్స్ కూడా ఉన్నాయి, బయట కూడా ప్లే చేపిద్దాము. సో చాలా పవర్ఫుల్గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు గుంటూరు నగరంలో రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ తర్వాత పరిస్థితుల పరిణామాలు చూస్తే ఆయనకి పాజిటివ్గా మారే పరిస్థితులు, ఎందుకంటే ఆయన మరి మాట్లాడిన మాటలు తప్పు కదా సార్. ఆయన ఒక సందర్భంగా ఆయన తప్పు మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఒక జరిగినటువంటి తప్పుని అది సవరించుకోవటం అనేది చాలా గొప్ప సంస్కారం సార్. అలాంటి సంస్కారంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా నన్ను అన్నవారిని అన్నాను కానీ నేను వేరే వాళ్ళని అనలేదు, వేరే వాళ్ళు ఎవరు దీన్ని ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసి సంస్కారంగా మాట్లాడితే సంస్కారం హీనంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఇంటి మీద దాడి చేసి, కార్లు పగలగొట్టి, ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, ఆడపిల్లల్ని చెడామడ తిట్టి, కాపు కులంతో పేరు పెట్టి తిట్టే పరిస్థితులు ఎందుకు సార్? ఇవన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు? గుంటూరు 2 ఎమ్మెల్యే ఎవరు? అంటే ఇంకా కులాల గురించి మాట్లాడకూడదు కానీ ఎందుకు కులాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? అదే మరి అంటే అంబటి రాంబాబు గారు రాబోయే రోజుల్లో ప్రత్యర్థి కదా ఆమెకి. ఆ ముసుగులో దీన్ని వాళ్ళు సమూలంగా అంబటి రాంబాబు గారిని ఎలిమినేట్ చేయాలని ఇంత కుట్రపూరితమైనటువంటి రాజకీయం గుంటూరులో ఎన్నడూ చూడలేదు. వీళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఎందుకు అంత తాపత్రయం ఏముంది? రాబోయే రోజుల్లో 10 కాలాల పాటు ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా వెళ్ళి ఆ ఇంటి మీద అటాక్ చేసినటువంటి పరిస్థితిని ఇంతవరకు ఎక్కడన్నా చూసామా? లేదు. కొత్త సంస్కృతి
అహంకారం, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, కూటమి ఆశీస్సులన్నీ ఉండి అంబటి అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంతా కూడా అండగా ఉంటున్నాడు. అలాంటి వాడిని ఒకరిని సరి చేస్తే లెక్కంతా సరిపోయిద్దని భావించారేమో. ఇలాంటివన్నీ కూడా చెల్లవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పేసి ఇంటికి వచ్చి పరామర్శించి ఆ కుటుంబాన్ని నేను అండగా ఉంటానని చెప్పేసి చెప్పడమే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఫోన్లు ఖాళీ లేదు. అమ్మా మేము రాలేకపోతున్నాం, ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కాపులందరూ కూడా ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండటమే కాకుండా వేలాది కార్లు వచ్చేసి అందరూ కార్లలో వచ్చేసి ఇంటి దగ్గర చెప్పిపోతా ఉన్నారు. అలాంటి నాయకుడు అంబటి రాంబాబు గారిని ఇవాళ జైల్లో పెట్టొచ్చు, కానీ అంబటి రాంబాబు గారి నాలుకకి మళ్ళీ రాగానే కళ్ళ వేయగలుగుతారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యంగానే కాదు. అంబటి రాంబాబు గారు చివరి శ్వాస వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతూనే ఉంటాడు, వాస్తవాలు నిగ్గు తీస్తానే ఉంటాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంబటి రాంబాబు గారు త్వరలోనే విడుదలవుతారు. అంబటి రాంబాబు గారు ఏమి నేరం చేశారని 22 కేసులు పెడితే 20 కేసులు 20 జిల్లాల్లో పెట్టి ఇవాళ బెయిల్ రాకుండా తిప్పడం కోసం రకరకాల ఎత్తుగడలు చేస్తా ఉన్నారు.